నా పోర్ట్ఫోలియోలో కాస్త ఎక్కువ ఎలొకేషన్ ఉన్న స్టాక్ అండి ఇది. రిజల్ట్స్ అయితే చాలా బాగా వచ్చాయి, కానీ స్టాక్ ప్రైస్ మాత్రం బాగా పడిపోతోంది. ఇవాళ మనం మాట్లాడుకునే ఒక్క స్టాకే కాదండి, జనరల్ గా ఏదైనా ఒక స్టాక్ రిజల్ట్స్ బాగా వచ్చి పడిపోతే దాన్ని ఎలాగ మనం చూడాలి అనే విషయం మనం మాట్లాడదాం. సో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న లైవ్ ఎగ్జాంపుల్ వారి ఎనర్జీస్ అండి. ప్రాఫిట్స్ అయితే డబుల్ అయ్యాయి. ఒక్క సంవత్సరంలో ఆల్మోస్ట్ ఇంత గ్రోత్ చూపించిన స్టాక్ మాత్రం కంటిన్యూస్ గా పడిపోతుంది. రికవరీ వస్తుంది, పెరుగుతుంది అనే టైంలో ఒక పెద్ద టైం బాంబ్ లాగే ఉంది ఇది. సో ఇక్కడ మార్కెట్ ఇంత సీరియస్ గా దీన్ని ఎందుకు తీసుకుంటోంది, పడిపోవడానికి ప్రధానమైన కారణాలు, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఇలా ప్రతిదీ మనం మాట్లాడదాం. FY26 కి రెవెన్యూస్ అయితే 84% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. ఎబిడ్డా 6,616 కోట్లు అయితే తీసుకొచ్చారు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3,884 కోట్లు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది గ్రోత్ కాదండి, ఖచ్చితంగా ఫుల్ స్కేల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే చెప్పాలి. ఎస్పెషల్లీ Q4 FY26 లో రెవెన్యూస్ 110% పెరిగి 8,480 కోట్ల కింద ప్రకటించారు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే 1,061 కోట్లు ప్రకటించారండి. ఎబిడ్డా 1,500 కోట్ల దగ్గరగా ప్రకటించారు. సో క్వార్టర్లీ నెంబర్స్ తీసుకున్నా, ఇయర్ ఆన్ ఇయర్ తీసుకున్నా చాలా మిడ్ క్యాప్ కంపెనీస్ కన్నా ఇది చాలా ఎక్కువ రిజల్ట్స్ ప్రకటించింది. అయినా కూడా ఈ స్టాక్ పడిపోతుంది. గ్రోత్ ఇంత ఎక్స్ప్లోజివ్ గా వస్తున్నా పడిపోవడం గల ప్రధాన కారణం ఏంటి అంటే కంపెనీ తలక మార్జిన్స్ అండి. మీరు చూస్తే 23%, 25% నుంచి ఒక్కసారిగా 6% డిఫరెన్స్ తో దగ్గరగా 19% పడిపోయిందండి. అంటే బిజినెస్ పెరిగినా కూడా మార్జిన్స్ పడిపోవడం వల్ల ప్రాఫిట్ లో పెద్దగా మనకి గ్రోత్ రాలేదు. అందువల్ల ఈ స్టాక్ పడిపోతుంది. మరి ఈ ఒక్కటే ఇంత పెద్ద నెగటివిటీ కారణమా అంటే ఇక్కడ అసలైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ మార్జిన్స్ ఎందుకు పడిపోతున్నాయి అంటే స్కేల్ అవుతున్నప్పుడు కంపెనీస్ అంటే పెద్దవవుతున్నప్పుడు, పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు కాస్ట్లు, కాంపిటీషన్, ఎక్స్పాన్షన్ వీటన్నిటికీ కూడా ఖర్చులు ఎక్కువ అవుతాయండి. ఈ ఖర్చులు ఎక్కువ అవడం వల్ల మార్జిన్స్ పడిపోతున్నాయి. అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అమెరికాకు సంబంధించి ట్రంప్ గారు చేస్తున్న వ్యాఖ్యలు, సోలార్ కంపెనీస్ మీద వేస్తున్న కేసుల వల్ల కొంత భయాలు కూడా ఉండడం, మరి కాస్త సెల్లింగ్ ఎక్కువైపోతుంది తప్పితే ఒక్క మార్జిన్స్ వల్లే ఇంత ఫాల్ వచ్చేస్తుంది అని చెప్పడానికి లేదు. అదేంటండి స్టాక్ ఇలా పడిపోతుంది కదా, మరి మార్జిన్స్ తగ్గిపోవడం ఒక్కటే కదా నెగిటివ్ కనిపిస్తుంది అంటే మార్జిన్స్ వల్ల పడుతుందండి. బట్ దాన్ని కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారో మనం వింటే అమ్మయ్యా అనిపిస్తుంది. తెలుసా మీకు, వారి ఎనర్జీస్ ఇక మీదట వారి ఎనర్జీస్ 2 కింద అయితే మారబోతోంది. అంటే ఇంతకు ముందు కేవలం సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కంపెనీగా మాత్రమే ఉండేదండి, కానీ ఇప్పుడు ఫుల్ ఎనర్జీ ఎకో సిస్టమ్ ప్లేయర్ కింద అయితే మారబోతోంది. అంటే బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్, ఇన్వర్టర్స్, ట్రాన్స్ఫార్మర్స్, ట్రాన్స్మిషన్, గ్రీన్ హైడ్రోజన్, ఇలాగా చాలా సెగ్మెంట్స్ లోకి అయితే వీళ్ళు వెళ్ళబోతున్నారు. సో దీని వల్ల ఏమవుతుంది, ఫర్దర్ గా ఫ్యూచర్ లో బిజినెస్ అయితే పెరగబోతున్నాయి. వీటి వల్ల ఇంత ఎక్కువ మార్జిన్ తగ్గిపోవడం అనేది ఫ్యూచర్ లో ఉండకపోవచ్చు. అయినా కూడా మార్కెట్లు ఇంకా దేనికో భయపడిపోతున్నాయండి. ఆ విషయం మనకు అర్థం కావాలి. సో మార్జిన్స్ ఒక్కటే కారణమా అంటే కాదని అర్థమవుతుంది. మరి ఏంటి, ఇంకా ఏమిటి భయం అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎంత ఎక్కువ ఉన్నాయి అంటే ఎంత క్యాపెక్స్ చేస్తే రేపొద్దున్న అంత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి ఇంకా ఎక్కువ భయాలు పెరిగిపోతున్నాయి ఈ స్టాక్ లో. FY27 కి ఎబిడ్డా 7,700 కోట్ల వరకు ఇస్తున్నారండి. అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ఎబిడ్డాకి 30% గ్రోత్ అన్నమాట. 10,000 కోట్ల మ్యాసివ్ క్యాపెక్స్ ప్లాన్స్ అయితే చేస్తున్నారండి. సో ఇప్పుడు బిజినెస్ తక్కువ ఉన్నప్పుడే మార్జిన్స్ తగ్గిపోతే ఎక్కువైనప్పుడు ఇంకా రిస్కులు పెరుగుతాయి కదా, ఇంకా మార్జిన్స్ పడిపోతాయేమో అనే ఒక భయం మార్కెట్ లో కనిపిస్తుంది. ఈ భయాల కన్నా ఈ ట్రంప్ గారు సోలార్ కంపెనీస్ మీద వస్తున్న నెగటివ్ న్యూస్ ఇంకా ఎక్కువ టెన్షన్ క్రియేట్ చేసి పానిక్ సెల్లింగ్ అయితే ఇందులో జరుగుతుంది. సో ఈ కంపెనీలో సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుందండి. అంటే ఫస్ట్ ఫేజ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది, ఇక సెకండ్ ఫేజ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ ప్లేయర్ కింద అయితే మారుతున్నారు వీళ్ళు. సో దీంట్లో మార్జిన్స్ రికవరీ అవుతాయా, ఎగ్జిక్యూషన్ అనేది పెద్ద స్కేల్ లో జరుగుతుంటే క్యాపెక్స్ ఫర్దర్ గా రిటర్న్స్ ఇంకా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుందా, ఇలాంటివి మనం ట్రాక్ చేయాలన్నమాట. సో రెవెన్యూస్ బాగా పెరుగుతున్నాయి, ప్రాఫిట్లు బాగా పెరుగుతున్నాయి, స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తుంది, టైల్ విండ్స్ కనిపిస్తున్నాయి, అగ్రెసివ్ గా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ చేస్తున్నాము అని కంపెనీ మేనేజ్మెంట్ స్వయంగా చెప్తోంది. సో మార్జిన్స్ ఎలాగా మాకు ఇక తగ్గుతాయి కనుక మేము ఫర్దర్ గా ఎక్కువ వాల్యూమ్స్ లో బిజినెస్ చేస్తాము అని కంపెనీ స్వయంగా చెప్పిందండి. సో ఈ స్వయంగా చెప్పడమే మార్జిన్ ఎక్స్పాన్షన్ ఇంకా ఉంటుందా ఉండదా మరి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు. హై క్యాపెక్స్ చేస్తున్నప్పుడు అప్పులు ఏమైనా
తీసుకుంటారా అని చెప్పి భయపడుతున్నారండి. సో ఇప్పుడు మార్కెట్ లో కంపెనీలో గ్రోత్ కనిపిస్తుంది, మేనేజ్మెంట్ దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, కానీ భయాలన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ వల్ల అయితే వస్తున్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ కనుక న్యూట్రల్ గా మారితే ఈ స్టాక్ లో గ్రోత్ యాజ్ యూజువల్ గా మనం కమింగ్ డేస్ లో చూడడానికి అవకాశం ఉండొచ్చు. సో వారి పెరగడం ఒక్కటే కాదండి, కంపెనీని కంప్లీట్ గా రీఇన్వెంట్ చేసుకుంటుంది. సో ఇక్కడ రియల్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ గ్రోత్ ని ఇది స్టేబుల్ గా స్కేల్ అప్ చేసుకుంటూ సస్టైనబుల్ ప్రాఫిట్స్ ని ఫర్దర్ గా తీసుకురాగలదా అనేది మనం ట్రాక్ చేస్తే సరిపోతుంది. అనవసరంగా భయపడద్దు, మార్కెట్ లో వస్తున్న ఈ సడన్ ఫాల్ చూసి ప్యానిక్ కి గురి కావద్దు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.